Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Begumpet, హైదరాబాద్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ హార్మోన్స్ వల్ల సెక్స్లో సమస్యలు వస్తాయా, లేకపోతే మీకు ఏమైనా సమస్య ఉందా అనేది ఏ హార్మోన్స్ టెస్ట్ చేసుకుంటే మీకు సమస్య ఉందా లేదా అనేది ఒక ఐడియా వస్తుంది. మొదటిగా సెక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రొలాక్టిన్ హార్మోన్ ఉంటుంది. ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ మగవాళ్ళలో ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, మనకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అంటే సెక్స్ చేయాలనే కోరిక రాదు, అంగస్తంభన సమస్య డెఫినెట్లీ ఉంటుంది, వెరీ కామన్గా చూస్తాం. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇంకొక హార్మోన్ ఉంటుంది ఎస్ట్రాడియోల్ అని. ఈ ఎస్ట్రాడియోల్ హార్మోన్ కూడా మన బాడీలో పెరిగినప్పుడు దానివల్ల మీకు టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గి ఈ సమస్య డెఫినెట్లీ వస్తుంది. సో ఎవరికైనా ఈ రెండు హార్మోన్స్ నార్మల్గా ఉన్నప్పుడే మనకి సెక్షువల్ యాక్టివిటీ అనేది నార్మల్గా ఉంటుంది. సో అండ్ మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా ఒకసారి టెస్ట్ చేసుకోండి. టెస్టోస్టెరాన్ అనేది చాలామంది డాక్టర్స్ భయపట్టిస్తుంటారు. అంత భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ చాలా సబ్జెక్టివ్ ఉంటుంది. అంటే మీకు పొద్దున ఒకలా ఉంటుంది, మధ్యాహ్నం ఒకలా ఉంటుంది, అండ్ నైట్ ఒకలా ఉంటుంది. కాబట్టి ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది మీరు ఇవాళ 300 ఉంది, 250 ఉంది అనగానే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టెస్టోస్టెరాన్ ఎర్లీ మార్నింగ్స్ మీకు చాలా ఎక్కువగా ఉంటుంది, మధ్యాహ్నం కల్లా కాస్త తగ్గుతుంది, సాయంత్రం కల్లా కంప్లీట్గా డిప్లీట్ అవుతుంది. అందుకే మనకు సాయంత్రం కాగానే చాలా వీక్నెస్గా అనిపిస్తుంది. మెయిన్స్లో, ఎక్స్క్లూజివ్లీ మెన్స్లో ఇది చాలా వీక్గా అనిపిస్తుంది, టైర్డ్ అనిపిస్తుంది, మీరు వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ రాదు. దాని అర్థం ఏంటంటే ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ డిప్లీట్ అయిపోయినాయని. ఇది నార్మల్గా జరిగే ప్రాసెసే. మీకు ఏదో టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ లేదు, ఈవినింగ్ రాగానే వీక్నెస్ రావడము, మీ బాడీలో ఎటువంటి ఇష్యూస్ లేవు, దట్ ఈస్ జస్ట్ బికాస్ ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్. అందుకే ప్రాపర్ స్లీప్ అనేది ఉంటే ఈ హార్మోన్స్ అనేది కంప్లీట్గా ఒకసారి షట్ డౌన్ అయ్యి మళ్ళీ రీస్టార్ట్ అవుతాయి. కాబట్టి మనకు ప్రాపర్ స్లీపింగ్ ఇన్ ద డార్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే పడుకోవడం ఇంపార్టెంట్ కాదు, చీకట్లో పడుకుంటే మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో ఇవి ఖచ్చితంగా చూసుకోవాలి. ఒకవేళ మీకు ప్రొలాక్టిన్ ఉంది, ఎక్కువ ఉంది అనుకోండి, సో కొద్దిగా ఇప్పుడు 15 వరకు నార్మల్ వేసుకుంటే 20+ ఉన్న పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ డబుల్ ది కౌంట్, నార్మల్ కంటే డబుల్ ఉంది అంటే ప్లెయిన్ క్యాబర్గోలిన్స్ అండ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఈ ట్యాబ్లెట్ వీక్లీ వన్స్ తీసుకుంటే ప్రొలాక్టిన్ లెవెల్స్ నార్మల్గా వచ్చేస్తాయి. అండ్ ఎస్ట్రాడియోల్ పెరుగుతుంది, మీ బాడీలో E2 లెవెల్స్ పెరుగుతున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే మీ బాడీలో టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది దీని కింద కన్వర్ట్ అయిపోతుంది. సో దీన్ని కన్వర్షన్ని ఆపడానికి కూడా మందులు ఉంటాయి. ఆ మందులు తీసుకోగానే మనకి ఒక్కసారి E2 తగ్గుకుంటూ వస్తుంది, ఆటోమేటిక్గా టెస్టోస్టెరాన్ పెరుగుతుంటుంది. చాలామంది డాక్టర్స్ మిస్ చేసే పాయింట్ ఏంటంటే ఈ టెస్టోస్టెరాన్ తగ్గింది అనగానే వాళ్ళకి టెస్టోస్టెరాన్ రిప్లేస్మెంట్ థెరపీస్ అవన్నీ చూస్తుంటారు తప్ప ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఎస్ట్రాడియోల్ కింద కన్వర్ట్ అవుతుందా లేదా అనేది ఒకసారి టెస్ట్ చేసుకోరు. ఈ పెరిఫరల్ కన్వర్షన్ని ఆపేస్తే కూడా మందులు ఏం లేకుండా ఆటోమేటిక్గా మీ టెస్టోస్టెరాన్ బూస్టప్ అవుతుంది. సో ఈ హార్మోన్స్ చూసుకోవాలి. మళ్ళీ థైరాయిడ్ హార్మోన్స్ కూడా కొందరు ఎక్కువ TSH, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పెరిగినప్పుడు కూడా కొంతమందిలో సెక్షువల్ డిస్ఫంక్షన్ కేసెస్ చూస్తుంటాం. కానీ వైటమిన్ డి కానీ చాలామంది అనుకుంటారు వైటమిన్ డి, విటమిన్ B12 ఇట్లాంటి హార్మోన్స్ తగ్గడం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది చాలా రేర్గా చూస్తామండి. ఇండియా లాంటి సబ్ కాంటినెంట్లో మనకి ఇంత సన్ ఎక్స్పోజర్ ఉన్న తర్వాత కూడా ఈ వైటమిన్ డి వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది చాలా రేర్. సో ఎవరైనా డాక్టర్స్ చెప్తున్నారు మీకు వైటమిన్ డి తక్కువ ఉంది, దానివల్ల ఎరెక్షన్ జనరల్ ఉండకపోవచ్చు అండి. నార్మల్ మీకు వైటమిన్ డి మీకు ఇంప్రూవ్ చేసినాక కూడా సెక్షువల్ యాక్టివిటీ అనేది ఇంప్రూవ్ కాదు. సో ఫస్ట్ అసలు సెక్షువల్ యాక్టివిటీకి మీకు ఏమన్నా సమస్య ఏంటి, ఇంట్రెస్ట్ తగ్గిందా లేకపోతే అంగం గట్టిపడట్లే, ఇట్లాంటి రెండు సమస్యలు. ఇంట్రెస్ట్ తగ్గిందంటే అది డెఫినెట్లీ హార్మోనల్ లెవెల్స్ వల్ల, అంగస్తంభన దెబ్బతిన్నది అంటే అది బ్లడ్ సప్లై వల్ల. సో ఈ రెండు ఇష్యూస్ మనం క్లియర్ చేసుకుంటే మీ సెక్షువల్ లైఫ్లో మళ్ళీ ఎప్పుడు ప్రాబ్లమ్స్ రావు. సో బేసిక్ హార్మోన్స్ ఎస్ట్రాడియోల్, ప్రొలాక్టిన్, టెస్టోస్టెరాన్, ఈ 3 హార్మోన్స్ కరెక్ట్గా ఉంటే మీ సెక్షువల్ యాక్టివిటీ బాగుంటుంది. అదే అంగస్తంభన సమస్య ఉంది, అంగం గట్టిపడట్లేదు అంటే ఒకసారి మనం ఒకసారి పీనల్ డాప్లర్ చేసుకుంటే దానికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఫర్దర్గా ఏమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, లేకపోతే నన్ను వచ్చి కలవండి. థ్యాంక్ యూ సో మచ్.